అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు వాక్యూమ్ థెరపీ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలామంది పేషెంట్స్ దెబ్బలు తగిలినప్పుడు గానీ, స్ట్రోక్ వచ్చి బెడ్ మీదే పడిపోయి ఉన్నప్పుడు నడుము దగ్గర పుండ్లు పడడం కానివ్వండి, ఇలాంటివి జరిగి లేకపోతే షుగర్ మూలంగా, డయాబెటీస్ మూలంగా కాళ్ళల్లో కానీ, చేతుల్లో కానీ ఇన్ఫెక్షన్ వచ్చి పుండ్లు పడినప్పుడు ఇలాంటి పుండ్లు తగ్గడం చాలా కష్టం. మనం మందులు వాడినా, వైద్యం తీసుకున్నా కూడా ఇలాంటి పుండ్లు వాడడం చాలా కష్టం అన్నమాట. సో అవసరం బట్టి, సిచ్యువేషన్ బట్టి 2 రకాల వైద్యాలు దీనికి ఉంటాయి. ఒకటి, అక్కడ పుండులో కనుక బాగా ఇన్ఫెక్షన్, సీము లాంటిది బాగా చేరితే కనుక ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటాం. అంటే ఒక జనరల్ సర్జన్ దగ్గరికి మనం వెళ్ళినట్టయితే చిన్న ఇన్సిషన్ ఇచ్చి లోపల ఉన్న పస్ అంతా క్లీన్ చేసేసి యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ సీమ్ పడడం జరుగుతూ ఉంటుంది. సో అది రావడం మూలంగా ఏమవుతుందంటే చుట్టూతా ఇన్ఫెక్షన్ మాటమాటికి అంటే వచ్చిన ఇన్ఫెక్షన్ మళ్ళీ అక్కడే వచ్చడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ మనం ఏం చేస్తామంటే వాక్యూమ్ థెరపీ అనే పద్ధతి ద్వారా ఆ పుండు చుట్టూతా రకరకాల ప్లాస్టర్స్ అప్లై చేసి వాక్యూమ్ పెడతామన్నమాట. వాక్యూమ్ అప్లై చేయడం మూలంగా ఏమవుతుంది, ఈ పుండులో వచ్చినటువంటి సీమెన్ అంతా కూడా ఈ బయటికి లాగేయడం జరుగుతుంది. తద్వారా ఈ వూండ్ అంతా కూడా మనం డ్రైగా ఉంచడం వలన, ఇక్కడ కానివ్వండి, బెడ్ సోర్ కానివ్వండి, కాళ్ళలో ఎక్కడైనా సరే వూండ్ డ్రైగా ఉంచడం వలన త్వరగా హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని మనం వాక్యూమ్ థెరపీ అంటాము. ఇలా ఎవరైనా పేషెంట్స్ ఉంటే కనుక వారాహి రీహాబిలిటేషన్ సెంటర్లో ఈ వైద్యం అందించడం జరుగుతుంది.